హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. ఈరోజు కొంచెం తక్కువ అప్డేట్స్ ఉన్నప్పటికీ రెండు మేజర్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. 3000 బిట్స్ తోటి ఈ టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేశాను. గ్రూప్స్ అదేవిధంగా పోలీస్ జాబ్స్కి యూజ్ అయ్యే విధంగా సో మనకు ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి ప్రతి చాప్టర్ను తీసుకొని చాప్టర్ వైజ్గా ఈ బిట్స్ అయితే చేయడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అయితే పెట్టాం 6 months వ్యాలిడిటీ తోటి. అయితే దీనికి సంబంధించి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ 25 మెంబర్స్కి అయితే లక్కీ డ్రా ద్వారా అయితే దీని అయితే ఉచితంగా అందించబోతున్నాం. ఆల్రెడీ 2 days బ్యాక్ దీనికి సంబంధించిన వీడియో చేశాను. సో ఈరోజు మధ్యాహ్నం లైవ్లో దీనికి సంబంధించినటువంటి ఆ లక్కీ డ్రాలో విన్ అయినటువంటి మెంబర్స్ని అయితే పిక్ చేయడం జరుగుతుంది. 12 to 1 o'clock లైవ్ సెషన్ ఉంటుంది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకుంటే వీడియో చూసి దానికి సంబంధించి మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఒక యూజర్ నేమ్ ఉంటుంది. ఆ యూజర్ నేమ్ నా వీడియో కింద కనుక పోస్ట్ చేసినట్లయితే మీరు కూడా లక్కీ డ్రాలో పార్టిసిపేట్ కావచ్చు. అండ్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోని లైక్ చేసి ఉండాలి. దానికి సంబంధించినటువంటి కండిషన్స్ అవి. అండ్ అదే కాకుండా ఇంకా మన దీంట్లో ఉద్యమ చరిత్రనే కాకుండా గ్రూప్ 4కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో కోర్సు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. సో దానిలో ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి. మీరు ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితేనే వాటిని బై చేయండి. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఆ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. ఇంకా కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ కూడా లాస్ట్ 5 monthsకి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. 2021 కూడా అందుబాటులో ఉంది. సో ఇంకా ముందు కూడా మంచి అప్డేట్స్ అనేది మన యాప్లో తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి అప్డేట్ ఇది. మనకు ఏదైతే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకున్నటువంటి వాటి లిస్ట్ అనేటువంటిది మనకు డిస్ట్రిక్ట్ వైజ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. హైదరాబాద్లో అత్యధికం, ములుగులో అత్యల్పం. పోలీస్ పోస్టులకు దరఖాస్తుల్లో కానిస్టేబుల్ పోస్టులే ఎక్కువ కావడంతో జిల్లాల వారీగా దరఖాస్తులపై అభ్యర్థుల్లో ఆసక్తి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ జిల్లాల వారీగా దరఖాస్తుల వివరాలు అంటే ఇక్కడ ఇచ్చారు. సో జిల్లా పేరు, పురుషులు, మహిళలు, మొత్తం దరఖాస్తులు ఆ డిస్టిక్ నుంచి ఎన్ని వచ్చాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో పోలీసు పోస్టులకు డిమాండ్ కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSLPRB జారీ చేసినటువంటి నోటిఫికేషన్లకు దరఖాస్తులు అంచనాకు మించి రికార్డు స్థాయిలో పోటెత్తడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రం ఏర్పడ్డాక 2016-2018లో వెలువడినటువంటి నోటిఫికేషన్లతో పోల్చితే ఈసారి దరఖాస్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2018లో ఇప్పటికంటే ఎక్కువ పోస్టులే ఉన్నా ఈసారి అంతకంటే 80% అధికంగా దరఖాస్తులు రావడం విశేషం. ఈసారి అత్యధికంగా మనకు హైదరాబాద్ జిల్లాలో 103,000 దరఖాస్తులు వచ్చాయంట. అత్యల్పంగా ములుగులో 12,334 పోస్టులు దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ప్రస్తుతం నోటిఫికేషన్లో భర్తీ కానున్నటువంటి 17,000 పోస్టులో కానిస్టేబుల్ 16,000 కావడం. సో ఈ పోస్టులు జిల్లా క్యాడర్ కావడంతో జిల్లాల వారీగా దరఖాస్తుల సంఖ్యపై అభ్యర్థులు ఆసక్తి నెలకొంది. సో తమ జిల్లాలో పోస్టులు నమోదైనటువంటి దరఖాస్తులను బట్టి పోటీ ఎలా ఉంటుందనే అంచనాల్లో నిమగ్నమయ్యారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి 46,000 దరఖాస్తులు వచ్చినట్టు ఇక్కడ ఇచ్చారు. సో పోలీస్ యూనిట్ల వారీగా మనకున్నటువంటి ఖాళీల వివరాలు మనం చాలాసార్లు చూసాం. ఇక్కడ మనం డిస్ట్రిక్ట్ వైజ్ ఒకసారి వీటిని సంబంధించి మనం చూసినట్లయితే సో ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా సో మొదటిగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సో ఇక్కడ పురుష అభ్యర్థులు ఫస్ట్ ఇచ్చారు 22,000, అదేవిధంగా మహిళలు 6,000, అంటే 28,000 ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేసుకున్నట్లు. అంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సిందంటే ఇది కానిస్టేబుల్ SI రెండింటికి సంబంధించినటువంటి కలిపి ఇచ్చారు. ఇక్కడ మీరు లాస్ట్లో చూసినట్లయితే మనం 12,91,000 అంటే ఇవి మొత్తం దరఖాస్తులకు సంబంధించి ఆదిలాబాద్లో మన కానిస్టేబుల్ SIకి సంబంధించి 28,000 మంది అప్లై చేసుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాదాద్రిలో చూసినట్లయితే 27,000, హన్మకొండలో 28,000, హైదరాబాద్లో 103,000. ఇది మనకు హైయెస్ట్గా అయితే ఉంది. హైదరాబాద్కి సంబంధించి హైయెస్ట్గా అయితే మనకు ఇక్కడ అప్లై చేసుకున్నట్లు అక్కడ ఇచ్చారు. ములుగులో తక్కువగా ఉంది, ఇది హైయెస్ట్. అండ్ నెక్స్ట్ జగిత్యాలకు సంబంధించి చూసినట్లయితే 22,000, అండ్ అదేవిధంగా జనగాం సంబంధించి చూసినట్లయితే 18,000, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వచ్చేసి 14,000, అండ్ జోగులాంబ గద్వాల్కి వచ్చేసి 21,000 మంది అప్లై చేసుకున్నట్లు. ఇంకా నెక్స్ట్ కామారెడ్డికి వచ్చేసి 27,000 మంది అప్లై చేసుకున్నారు. అండ్ కరీంనగర్ జిల్లాలో 41,000 మంది, అండ్ ఖమ్మం జిల్లాలో 71, సో ఇక్కడ కొంచెం ఎక్కువనే కనబడుతుంది. అండ్ కొమురం భీం ఆసిఫాబాద్లో 13,000 మంది, కొత్తగూడెం భద్రాద్రిలో మనకు 40,000 మంది, అండ్ 39,000 మంది మహబూబ్ నగర్ జిల్లా, అండ్ మహబూబాబాద్లో 41,000 మంది అప్లై చేసుకున్నట్టు. మంచిర్యాలలో 39, అండ్ ఇక్కడ మెదక్లో 21,000, ఇక్కడ కొంచెం తక్కువ కనబడుతున్నారు మెదక్ జిల్లాకు సంబంధించి. మేడ్చర్ మల్కాజ్గిరిలో 43,000 మంది, అండ్ ములుగు మనకు అత్యధికంగా ములుగులో
అతి తక్కువగా 12,344 మంది అప్లై చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ నాగర్ కర్నూలులో 36,000 మంది, అండ్ నెక్స్ట్ నల్గొండలో 89,000, 14,000 వచ్చేసి నారాయణపేట, నిర్మల్లో 20,298, 37,000 నిజామాబాద్లో, పెద్దపల్లిలో 29 అండ్ 94,000 రంగారెడ్డిలో 94,000 మంది అప్లై చేసుకున్నారు. మేబీ ఇది సెకండ్ హైయెస్ట్ డిస్టిక్ అయి ఉంటుంది. హైదరాబాద్ తర్వాత రంగారెడ్డిలో 94,000 అండ్ 36,000 సంగారెడ్డి అండ్ 34,000 సిద్దిపేట. సిరిసిల్లలో మనకు 18,000, ఇక్కడ కూడా సిరిసిల్లలో కొంచెం తక్కువ అప్లై చేసుకున్నారు. అండ్ అదేవిధంగా 65,000 సూర్యాపేటలో కూడా కొంచెం ఎక్కువనే ఉంది. అండ్ థర్డ్ అనుకుంటా, మేబీ ఫోర్త్ది. అండ్ థర్డ్ వచ్చేసి మనకి ఇక్కడ 70,000 వచ్చేసి ఒక డిస్టిక్ ఉంది కదా ఇక్కడ, అంటే మన ఖమ్మంలో 71,000 చేసుకున్నారు. అది థర్డ్ అవుతుంది, ఇది ఫోర్త్ అయి ఉంటుంది, మేబీ ఫోర్త్ హైయెస్ట్. 42,000 వికారాబాద్, వనపర్తి 23,000, 43,000 వరంగల్, 46,000 ఇతర రాష్ట్రాల నుంచి. సో టోటల్గా 12,91,006 దరఖాస్తులు అనేటువంటిది. సో దీనిలో మనకు మహిళలు కనుక చూసుకున్నట్లయితే మహిళా అభ్యర్థులు 2,76,000, పురుష అభ్యర్థులు 10,014 మంది అప్లై చేసుకున్నట్లుగా మనకు 10,14,698 మంది పురుష అభ్యర్థులు అప్లై చేసుకున్నట్లుగా మనం ఇక్కడ అయితే వీటిని అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇది మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూడండి, మీకు పూర్తి వివరాలు డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే తెలుస్తాయి. ఇంకొక అప్డేట్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. పోలీసు కురులకు పరుగు పరీక్ష ఒకేసారి అంటే ఇక్కడ చూడవచ్చు. అభ్యర్థుల్లో 1,600 మీటర్ల పరుగు భయం. ఎస్ఐ కానిస్టేబుల్కు వేరువేరు దరఖాస్తులు. సో ఇక్కడ చూసినట్లయితే పోలీస్ నియామకాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ 2 పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పుడు 1,600 మీటర్ల భయం పట్టుకుంది. రెండింటికి వేరువేరుగా పరుగు నిర్వహిస్తారనే ఉద్దేశంతో వేరువేరు మొబైల్ నెంబర్లు అందజేసి వేరువేరు యూజర్ ఐడీలు దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తిస్తున్నట్లు పోలీస్ నియామక మండలి స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైందని వివరించింది. అభ్యర్థి పేరు, ఆధార్ నెంబరు, పుట్టిన తేదీ ఆధారంగా వేర్వేరు యూజర్ ఐడీలను ఒకటిగా మెర్జ్ చేస్తున్నామని పేర్కొంది. అయితే 2018 నియామకాల సమయంలోనూ ఇదే పరిస్థితి అవలంబించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో 2 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఇప్పుడు భయం పట్టుకుంది. ఎస్ఐ కానిస్టేబుల్ దేహదారుణ్య పరీక్షలు వేరువేరు తేదీల్లో నిర్వహిస్తారని భావించి వేరుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు చెబుతున్నారు. ఒక పరీక్షలో 1,600 మీటర్ల పరుగు విఫలమైతే కాస్త ప్రాక్టీస్ చేసి రెండవ పరీక్షలోనైనా విజయం సాధించవచ్చని భావించినట్టు వివరిస్తున్నారు. అయితే పోలీస్ నియామక మండలి మాత్రం అందరికీ 2018 మాదిరిగానే ఒకేసారి దేహదారుణ్య పరీక్షలు నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. ఒకసారి అర్హత సాధిస్తే అన్ని పోస్టులకు అది 3 నెలల వరకు చెల్లుబాటు అవుతుందని వివరించడం జరిగింది. అయితే 7 నిమిషాల 15 సెకండ్లో పూర్తి చేయాల్సిన 1,600 మీటర్ల పరుగులో ఒక్కసారి విఫలమైతే అన్ని పోస్టులకు అభ్యర్థులు అవుతామని అభ్యర్థులు వాపోతున్నట్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ కొంతమంది వేరే యూజర్ ఐడి అంటే వేరే ఫోన్ నెంబర్తో అప్లై చేసుకున్నారు. ఎందుకంటే ఒకసారి 1600 మీటర్స్ కనుక మిస్ అయితే మరొకసారి ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో చేసినప్పటికీ సో ఒకేసారి అన్నిటికి కలిపి ఒకటే ఈవెంట్ అయితే ఉంటుంది. అది పోలీసు కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐకి సంబంధించి ఒకటే ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మనకు పోలీస్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసినట్టు. దానికి సంబంధించి ఎవరైనా అట్లా చేసుకున్నట్లయితే ఐడీలను కూడా గుర్తిస్తున్నట్లు ఇక్కడ మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇక గ్రూప్ 1 దరఖాస్తులు 2,50,000 చేరులో ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో 2,47,000 దరఖాస్తులు వచ్చాయంట. సో 1,54,773 మంది టీఎస్పీఎస్సీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోగా 3,19,000 మంది అప్డేట్ చేసుకున్నట్లు. చాలామంది ఇక్కడైతే నిర్లక్ష్యం వహిస్తున్నారు, అప్డేట్ చేసుకోవట్లేదు. సో ఆల్రెడీ 24 లక్షల మంది దీనిలో రిజిస్టర్ అయి ఉన్నారు, వాళ్ళైతే అప్డేట్ చేయట్లేదు. కంపల్సరీ అప్డేట్ చేసుకోండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే రిజిస్టర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెట్ వాయిదా కోరుతూ ఎన్ఎస్యుఐ ఆందోళన అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. టెట్ వాయిదా వేయాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్ రెడ్డి ఇంటి వద్ద ఎన్ఎస్యు నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. వినతి పత్రం ఇచ్చేందుకు ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట నరసింగరావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శనివారం హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలోని మంత్రి సబితా ఇందర్ రెడ్డి వద్దకు చేరుకొని నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వాళ్ళని అడ్డుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు అదే రోజున జూన్ 12న టెట్ ఎగ్జామ్తో పాటు ఆర్ఆర్బీ పరీక్ష కూడా ఉంది. సో చాలామంది అటు 2 పరీక్షలు రాసే వాళ్ళన్నారు కనుక దాన్ని వాయిదా వేయాలని, టెట్ పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి సో ఆందోళన చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి టెట్ వాయిదా వేస్తారా, ఇంకా అదే డేట్ను కొనసాగిస్తారా అనేటువంటి ఇంకా క్లారిటీ అయితే లేదు. సో ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. పదోన్నతులు హులక్కి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టీచర్ల బదిలీలకు 8 ఏళ్లుగా అన్ని అడ్డంకులే, సీఎం కేసీఆర్ హామీలపై అందరి చూపు, రాష్ట్రంలో 8,275 స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు అంటూ చూడవచ్చు. వాటిలో 70% పదోన్నతుల ద్వారానే భర్తీ. సో దీనిలో 70%
పదోన్నతుల ద్వారానే భర్తీ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖలోని పాఠశాల విద్యలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ కర్ణుడి చావుకు లక్ష కారణాలు అన్నట్లుగా పదోన్నతులు ఇవ్వాలనుకుంటే 8 ఏళ్లుగా ఎన్నో సమస్యలు వస్తూనే ఉన్నాయి. కొన్ని కోర్టు కేసుల రూపంలో రాగా మరికొన్ని సర్వీస్ నిబంధనలతో ఉపాధ్యాయులకు పదోన్నతులు రాకుండా ఆగిపోతున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అయితే దీంతో ఉపాధ్యాయులు పదోన్నతులు ఇవ్వడానికి విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఉపాధ్యాయులకు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏగా పదోన్నతి లభించింది. అలాగే ఎస్జిటి నుంచి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా కూడా పదోన్నతి అయితే లభించడం జరిగింది. అయితే ఇక్కడ పిఎస్హెచ్ఎం కూడా స్కూల్ అసిస్టెంట్తో సమానమే కాబట్టి దాన్ని స్కూల్ అసిస్టెంట్ పదోన్నతిగానే భావిస్తారు. సో స్కూల్ అసిస్టెంట్ నుంచి గెజిటెడ్ హెడ్ మాస్టర్గా పదోన్నతి పొందే అవకాశం ఉంది. సో వీటి తర్వాత మండల విద్యాధికారి, డైట్ లెక్చరర్, డిప్యూటీ విద్యాధికారి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక శాఖ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి ఉందనుకోండి, స్కూల్ అసిస్టెంట్గా అట్లా పదోన్నతులు అయితే లభిస్తున్నాయి. అట్లా మనం ఖాళీలు కనుక చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు 8,275 ఖాళీలు ఉన్నప్పటికీ దానిలో 70% ఇట్లా మనకి ఏదైతే పదోన్నతుల ద్వారానే ఫిలప్ చేసేటువంటి ఛాన్స్ ఉన్నట్టు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దానిలో 70% ఖాళీలు అయితే వెళ్ళిపోతున్నాయి. అంటే దాదాపు ఇంకొక 1,500 వరకు మేబీ ఉంటాయి కావచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే 7,500 నుంచి 8,000 వరకు ఎస్సీఏలు పదోన్నతుల ద్వారా పొందేటువంటి అవకాశం ఉందంట. అంటే ఇక్కడ మనకి 8,275 వెళ్ళి 7,500 నుంచి 8,000 ఖాళీలు ఇట్లే మనకు పోయేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఇంకా మిగతా పోస్టులకు సంబంధించిన వివరాలు కూడా మనకైతే ఇచ్చారు. ఒకసారి వీటిని క్లియర్గా చూడండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు నిరుద్యోగులకు కరీంనగర్లో ఫ్రీ కోచింగ్ అంటూ చూడవచ్చు. రాష్ట్ర బీసీ కులాల ఉద్యోగ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం కరీంనగర్లోని బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ 2 నుంచి గ్రూప్ 4 వరకు డిఎస్సి గురుకులం టీచర్స్ కావచ్చు, వీటికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి యువకులకు ఉచితంగా కేఎన్ఆర్ బీసీ స్టడీ సర్కిల్ అయితే ఉచిత కోచింగ్ ఇవ్వబోతున్నట్లు రవికుమార్ తెలిపారు. సో ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులకు వేరువేరుగా నమోదు చేసుకోవాలంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికోసం ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో కరీంనగర్ డిస్టిక్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అయితే ఉచిత శిక్షణ బీసీ అభ్యర్థులకు అయితే ఇవ్వబోతున్నట్లు ఇక్కడ ఒక పేపర్ ప్రకటన జారీ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వీటికి అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇంకా డిఆర్డీఓలో కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 58 వేకెన్సీస్ ఉన్నాయి, సైంటిస్ట్ వేకెన్సీస్ ఇవి. ఇంకా ఐసర్లో కూడా 5 వేకెన్సీస్ సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.